ఇందు గలదందు లేదని సందేహము వలదు. ఎందెందు వెతికినా అందందు గంజాయి పెట్టి స్మగ్లింగ్ చేసి పడేస్తుర్రు. గంజాయిని ఊర్లు దాటిచ్చి చేతులు మార్పిచ్చేదందుకు గలీజ్ గాళ్ళు ఎసోంటి ఇకమతులు పడుతుర్రో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. మెక్సికో దిక్కు డ్రగ్గు డీలర్లు కూడా అయ్యని తీర్ల ఐడియాలు వేస్తుర్రు. ఇవేంటియో ఓసారి చూసి గుర్తుపట్టే ప్రయత్నం చేయరి. దానికేమున్నది, పసుపు ప్యాకెట్ల మీద గంత మంచిగా రాసి ఉన్నది కదా. ప్యాకెట్ల మీద ఏం రాసి ఉన్నదో కాదు, ప్యాకెట్ లోపల ఏమున్నదో చూడురి మంచిగా. అగో అదేంది, ఏదో తేడా కొడుతుంది అనిపిస్తుందా? అదే మరి అతక తెలివి అంటే పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి సీలేసి కొంటబోతున్నది మా తల్లి. ఆడామె పసుపు ప్యాకెట్లలో గంజాయి పట్టుకొని పోతుందని ఎవరనుకుంటారు? అనుమానం కూడా రాదు కదా. ఇక అట్లా ప్లాన్ వేసే దూలుపేటలు ఉండే నేహాబాయి పడతి గారు పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టుకొని పోతున్నదట. ఇక పోలీసు వాళ్ళకి ఎవరు మతలావి ఇచ్చిరో గానీ అడ్డేసి దొరకబట్టిరు. పవిత్రమైన పసుపు పేరు చెప్పి పాడుపాన్ చేస్తానికి ఏమనిపిస్తలేదమ్మా నీకని సొట్లు పెట్టి ఆయన టౌన్ కేసుకపోయారట. కానీ చూడురి ఎట్లా తయారయ్యారో. పోలీసు వాళ్ళు ఎంత టైట్ చేసి పట్టుకుంటున్నా చెదల పుట్టాలకెళ్ళి చెదలెళ్ళినట్టే వెళ్తున్నారు కదా ఈ గంజాయిలు. గంతగానం వాకిపోయింది దందా.